హలో అండి అందరికీ. రీసెంట్గా చేబోలు కిరణ్ని టీడీపీ పార్టీ సస్పెండ్ చేసింది. ఆయన్ని సస్పెండ్ చేయడానికి కారణం ఏంటి అంటే ఆయన వైఎస్ భారతి గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం వల్ల ఆయన్ని సస్పెండ్ చేసి ఆయన మీద కేసు పెట్టి జైల్లో వేశారు. ఆయన బెయిల్ మీద రిలీజ్ కూడా అయింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి వ్యక్తి ఏదైతే టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తనే సొంత ప్రభుత్వమే ఆయన జైల్లో పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ విషయం అలా ఉంటే ఆయన తర్వాత రీసెంట్గా టీడీపీ పార్టీ మరొక వ్యక్తిని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరు అంటే జీతి గాయత్రి అని చెప్పేసి టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఈమె పేరు ఐడియా ఉంటుంది. జీత్రి గాయత్రి. ఆమె అసలు పేరు వచ్చేసి సంధిరెడ్డి గాయత్రి. అయితే ఏమని సస్పెండ్ చేయడానికి కారణం ఏంటి అంటే రీసెంట్గా ఆమె ఒక స్పేస్ డిస్కషన్లో పాల్గొన్నారు. స్పేస్ ఐడియా ఉంటుంది కదా, స్పేస్ డిస్కషన్లో పాల్గొన్నారు. అయితే ఈ డిస్కషన్లో పాల్గొన్న సందర్భంగా ఆమె కొంచెం ఆర్ఎస్ఎస్ అలాగే మహాభారతం రామాయణాలని కొంచెం కించపరుస్తూ మాట్లాడినట్లుగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి కొన్ని హిందూ వర్గాలు ఆమె మీద ప్రొటెస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆమె హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది అని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ అయితే చేస్తూ ఉన్నారు. వెంటనే ఈమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఈమె మీద విచారణ చేయాలి అని చెప్పేసి ఎవరైతే హిందుత్వవాదులు చాలా పెద్ద స్థాయిలో డిమాండ్ అయితే చేశారు. అయితే వాళ్ళ డిమాండ్లను మన్నించిన నారా లోకేష్ గారు అలాగే టీడీపీ పార్టీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో సహా ఆమెని విచారణిస్తున్నామన్నట్లుగా ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. యాక్చువల్లీ ఏంటి అంటే ఈమె అధికారంలోకి రాకముందు కూడా ఆమెకి ఒక పదవి ఉండే, స్టేట్ మహిళా మీడియా కోఆర్డినేటర్ అని చెప్పేసి. ఇప్పుడు కూడా అదే పదవిలో కొనసాగుతున్నారు. కానీ ఒకసారికి ఇలా సస్పెండ్ చేయడం అనేది టీడీపీ కార్యకర్తలకు ఒక షాక్. అధికారం ఉందని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే పార్టీలు కూడా ప్రభుత్వాలు కూడా కాపాడలేవు అని చెప్పేసి మరొకసారి అయితే రుజువైందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.